హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. టుడే వీడియో వచ్చేసి ఆస్ట్రేలియన్ క్యాపిటల్ సిటీ క్యాన్బెరా స్ట్రీట్ వ్యూ అండి. ముందు వీడియోలో చెప్పాను కదండి, స్నోయి మౌంటైన్ చూడడానికి అయితే క్యాన్బెరా వచ్చామని. అలాగే పనిలో పని క్యాన్బెరా సిటీ కూడా చూపించేద్దాం అనిపించిందండి, అందుకని ఈ వీడియో. ఫస్ట్ అయితే కార్ అయితే పార్క్ చేసేద్దామండి. కార్ పార్క్ చేసేసి ఇక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మేమైతే ఇక్కడికి ఇండియన్ది టిఫిన్ సెంటర్ అయితే ఉందండి, అక్కడ టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము ప్రజెంట్. అండ్ ఇది చూస్తుంటే కూడా ఈ సిటీ అంతా సిడ్నీ, మెల్బోర్న్ లాగా అంత పెద్దగా అయితే ఏం లేదండి. క్రౌడ్ కూడా కొంచెం చాలా తక్కువగానే ఉంది. అండ్ నీట్నెస్ విషయానికి వస్తే కూడా అంత నీట్గా అయితే ఏం లేదు. ఈ సిటీ అనేది కూడా కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగా అయితే ఏం డెవలప్ అయినట్టయితే ఏం అనిపించట్లేదు. ఈ సరౌండింగ్స్ దాటాక ఇక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయండి. ఇక్కడ నుంచి మేము స్నోనీ మౌంటైన్స్కి వెళ్ళాం కదా, అక్కడైతే చూసానండి ఫార్మింగ్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ క్యాన్బెరాలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవైతే ఇంకైతే ఓపెన్ అయితే చేయలేదండి, అన్నీ క్లోజ్డ్గానే ఉన్నాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, స్ట్రీట్స్ అయితే ఇలా ఉన్నాయండి చూడ్డానికి.
చూడండి, అక్కడ కూడా చెత్త చెత్తగా ఉంది రోడ్ అంతా. ఇంకా క్లీన్ చేయలేదండి, చేస్తారేమో మరి, మనకు కూడా తెలియదు. మొత్తానికైతే చాలా దూరం నడిచి దోశ హట్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి మన ఇండియన్ రెస్టారెంట్, మన ఇండియన్ టిఫిన్ సెంటర్. లోపలికి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు. అండ్ ఇది చూస్తుంటే ఇది కూడా క్లోజ్డ్గానే ఉందండి, ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇంకైతే ఓపెన్ అయితే కాలేదండి హోటల్. మేము వచ్చేసి 10:30కి అలా వచ్చామండి, 11కి ఓపెన్ చేస్తారంట. చూడడానికైతే మొత్తం ఇలా ఉందండి హోటల్. అండ్ ఆ బోర్డు చూస్తున్నారు కదండి, ఆ బోర్డు మీద అయితే మెన్యూ అయితే రాస్తారనమాట, ఏం స్పెషల్స్ అనేవి. ఇట్స్ అవర్ బ్యాడ్ లక్ అండి, మనకైతే ఇండియన్ టిఫిన్స్ అయితే ఏం దొరకలేదు. మళ్ళీ వెళ్తున్నాము ఇంకెక్కడైనా తిందామనేసి. అండ్ ఇక్కడ టిఫిన్ చేసేసుకొని మేమైతే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చూడడానికి అయితే వెళ్తున్నామండి ఈరోజైతే. మొత్తానికైతే ఒక దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే పార్లమెంట్కి అయితే వెళ్తామండి. మా వాళ్ళైతే ఆర్డర్ అయితే ఇచ్చేసారండి. దోశ ఇట్లా మన ఇండియన్
టిఫిన్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చివరికైతే ఇది తిన్నామండి. ఓకే, టేస్ట్ వైజ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. బట్ మన ఎంతైనా మన దోశ, ఇడ్లీ, వడ వీటి కిందికైతే రావులేండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్ అండ్ బై బాయ్.